ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ ట్రిక్స్ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి నెంబర్ సిరీస్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెంబర్ సిరీస్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్. సో వీటన్నిటిలో కంపల్సరీ నెంబర్ సిరీస్పై క్వశ్చన్ ఉంటుంది. అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటో, ఎగ్జాంపుల్స్ విత్ ట్రిక్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నెంబర్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజింగ్ కేసెస్. ఇంక్రీజింగ్ కేస్ అంటే మనకి సిరీస్ నెంబర్ సిరీస్ ఇస్తాడు, అందులో డిఫరెన్స్ వచ్చేసరికి ఇంక్రీజింగ్ కొంచెం లైట్గా ఇంక్రీజ్ అవుతే మనకి అక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ డిక్రీజింగ్ కేస్. డిక్రీజింగ్ కేస్ అంటే ఇచ్చిన సిరీస్ ఫామ్లో మనకి డిక్రీజ్ అవుతే అంటే అక్కడ ఉన్న డిఫరెన్స్ డిక్రీజ్లో కనిపిస్తే, డిక్రీజింగ్లో కనిపిస్తే అక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేసరికి మైనస్ కానీ డివిజన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ కేసెస్. ఈ మిక్స్డ్ కేసెస్ అంటే మనకి ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు. అంటే నెంబర్ సిరీస్లో ఇచ్చిన ఎగ్జాంపుల్లో సిరీస్ ఫామ్ ఇచ్చినప్పుడు అక్కడ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇలా మిక్స్డ్ కేసెస్ మిక్స్ అయ్యి మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్ అంటే ఏంటో, సో అందులో ఉన్న కొన్ని కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ స్పెషల్ కేస్. ఈ స్పెషల్ కేస్ అంటే మనకి మెయిన్ నెంబర్ సిరీస్లో తెలిసి ఉండవలసింది స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ బేసిక్ అంటే 1 to 100 వరకైనా తెలిసి ఉండాలన్నమాట. స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. చూడండి, ఇంకా ఫైనల్గా ఇంక్రీజింగ్ కేస్ అంటే మనకి స్లోగా ఇంక్రీజ్ అవుతే మనకి ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డిఫరెన్స్ ఉంటుంది, స్లోగా డిక్రీజ్ అవుతే మైనస్ కానీ డివిజన్ కానీ. మిక్స్డ్ కేస్ అంటే ఇచ్చిన సిరీస్ ఫామ్లో ఎడిషన్ అని ఉండొచ్చు, మల్టిప్లికేషన్ రెండు మిక్స్ అయి ఉంటాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్లో. నెక్స్ట్ స్పెషల్ కేసు వచ్చేసరికి క్యూబ్స్, ఈవెన్ నెంబర్, స్క్వేర్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, అంటే నెంబర్ సిరీస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మినిమం ఈ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఈ బేసిక్స్ తెలుసుంటే ఈజీగా ఎగ్జాంపుల్స్ చేసేయచ్చు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1, 2, 4, 7, 11, 16 డాష్ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాడు. చూడండి, నెంబర్ సిరీస్ ఇచ్చేసాడు. ఈ నెంబర్ సిరీస్లో లాస్ట్ డిజిట్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 2 ఎలా వచ్చిందో 1కి 2కి డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. సో 1కి 2కి డిఫరెన్స్ చూసుకుంటే +1, నెక్స్ట్ +2, నెక్స్ట్ +3. డిఫరెన్స్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అక్కడ లాజిక్ ఏంటన్నది. 1, 2, 3, 4 నెక్స్ట్ నెంబర్ +6 యాడ్ అవ్వాలి. అంటే 16కి +6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 22. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అలా లాజికల్గా థింక్ చేయాలి. ఇచ్చిన సిరీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 1, 1, 2, 6, 24, 120 డాష్ ఇచ్చేసాడు. డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో ఏం చేస్తే మనకి 1 నుంచి 1 వస్తుంది, ఇంటూ 1 చేస్తే మనకి 1 వస్తుంది. నెక్స్ట్ 1కి 2కి డిఫరెన్స్ చూసుకుంటే 1 2 సార్ 2 కదా, సో డిఫరెన్స్ వచ్చేసరికి ×2, నెక్స్ట్ ×3, ×4, నెక్స్ట్ 5 మల్టిప్లై. సో నెక్స్ట్ ఏమొస్తుంది, సో లాజిక్ ఏంటన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ×1, ×2, ×3, ×4, ×5 అంటే లైన్గా ఫామ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, 6తో మల్టిప్లై చేయాలి. 120 × 6 అంటే 720 ఆన్సర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సింగిల్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. 0 6 0 అంటే లాస్ట్ డిజిట్ ఏముండాలి మనకి 0 ఉండాలి. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఇప్పుడు స్కిల్ టెస్ట్లో కానీ లాస్ట్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100, 98, 95, 90, 83. ఇక్కడ చూడండి డిక్రీస్ అవుతుంది అంటే మైనస్ కంపల్సరీ ఉంటుంది. సో 198 డిఫరెన్స్ చూసుకుంటే -2 ఉంది, నెక్స్ట్ -3 ఉంది, -5 డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ -7 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే మనకి 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2, 2, 3, 5, 7 అండ్ 9. ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఏంటంటే ఆడ్ నెంబర్స్లో వెంటనే చూడగానే 3, 5, 7 ఉంది కదా, నెక్స్ట్ వెంటనే మనకి 9 వచ్చేస్తుంది అనుకుంటాం. బట్ 9 కాదండి, 11. అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7, 11 వస్తుంది ప్రైమ్ నెంబర్. ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ అయ్యి ఆడ్ నెంబర్స్ అనుకుని -9 డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మనకి 75 వస్తుంది. బట్ ఆప్షన్స్లో లేదు కాబట్టి సో అవి ఆడ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ అని అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 11. సో 83 - 11 అంటే 72. ఆప్షన్స్లో ఉంది కదా, ఆ లాజికే కరెక్ట్. నెక్స్ట్ కొన్ని నెంబర్ సిరీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెంబర్ సిరీస్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు, అలాగే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్, ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి.
ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు 9కి అండ్ 19 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడున్న డిఫరెన్స్ ఏంటో చెక్ చేస్తే, సో 9ని ఏం చేస్తే మనకి 19 వస్తుంది డిఫరెన్స్ చూసుకుంటే. చూడండి, 9 2s చెప్పాను కదా, మిక్స్డ్ కేస్ అంటే మనకి మల్టిప్లికేషన్ ప్లస్ ఉండొచ్చు, లేదా మల్టిప్లికేషన్ డివిజన్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు కూడా. చూద్దాం. 9 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 2s 18 కదా. సో 18 మైనస్ 1 చేస్తే మనకి 18 ప్లస్ 1 చేస్తే మనకి 19 వస్తుంది. సో అదే లాజిక్ ఇక్కడ కూడా ఉందో లేదో చెక్ చేద్దాం. 19 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 38 వస్తుంది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి మనకి? 37, అంటే మైనస్ 1 చేస్తే మనకి 37 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటూ 2తో చేసి, అంటే 2తో మల్టిప్లై చేసి ప్లస్ 1 చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2తో మల్టిప్లై చేసి మైనస్ 1 చేసాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో నెక్స్ట్ ఆల్టర్నేట్గా వస్తుందేమో చెక్ చేద్దాం. ఇది చెరిపేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంటూ 2తో చేయాలి కదా. 37 ఇంటూ 2 అంటే మనకి 74 వస్తుంది. బట్ ఇక్కడ ఉన్నది ఎంత? 75 ఉంది. అంటే ఏం చేయాలి? ప్లస్ 1 75. సో చూసారు కదా, ఆల్టర్నేట్గా వస్తుంది. +1 -1 +1. నెక్స్ట్ ఏమొస్తుంది? -1 వస్తుంది. ఆ నెక్స్ట్ ఏమొస్తుంది? +1 వస్తుంది. అంటే ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేసి, చూడండి, 2తో మల్టిప్లై చేసి +1 యాడ్ చేయాలి. అంటే చూడండి, 149 ఇంటూ 2 అంటే మనకి ఎంత వస్తుంది? 8, క్యారీ 1 ఉంటుంది, 9, 298. 298 ప్లస్ 1 అంటే మనకి 299. సో ఆన్సర్ వచ్చేసరికి 299. సో లాజిక్ అర్థమైంది కదా. డిఫరెన్స్ వచ్చేసరికి ఇంటూ 2 + 1 అంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్కి +1 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ +1 -1 +1 -1 ఆల్టర్నేట్గా వస్తున్నాయి కాబట్టి మనం +1 యాడ్ చేసుకున్నాం. సో ప్రతి నెంబర్ కూడా 2తో మల్టిప్లై అవుతుంది. +1 -1 +1 -1 ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి +1. సో లాజిక్ అర్థమైంది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంటే ఆన్సర్ వచ్చేసరికి 299 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 3 5 7 డాష్ అని ఇచ్చేసాడు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ లానే కనిపిస్తున్నాయి. అంటే 2 తర్వాత 3 5 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది 9 అని పెట్టేస్తారు, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ అని. ఆడ్ నెంబర్స్ ఎప్పుడు కూడా 1 3 ఇలా స్టార్ట్ అవుతాయి. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి 2 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. అండ్ ప్రైమ్ నెంబర్లో మనకి 9 ఉండదు. సో నెక్స్ట్ 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? 11. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 120 99 80 63 48 డాష్ అని ఇచ్చేసాడు. సో డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి స్లోగా డిక్రీస్ అయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మైనస్ ఉంటుంది. సో ఎంత మైనస్ ఉంది చూడండి, 21. అంటే 120 - 21 అంటే మనకి 99. నెక్స్ట్ -19. సో నెక్స్ట్ -17 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ -15 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఆడ్ నెంబర్స్ చూడండి, 21 19 17 15. సో 15కి ముందు ఆడ్ నెంబర్ ఏమొస్తుంది మనకి? 13 కదా. సో 48 - 30 అంటే మనకి 35. సో ఆన్సర్ వచ్చేసరికి 35. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టార్టింగే మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాడు, అంటే 240. సో డిఫరెన్స్ చెక్ చేసుకోవడానికి లేదు కదా, అంటే మనం లాస్ట్ నుంచి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అంటే 2 10 40 అండ్ 120. ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 10 నుంచి మనకి 2 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో 10 నుంచి మనకి 2 ఎలా వస్తుంది? /5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా. అంటే చూడండి, స్టార్టింగే మనకి క్వశ్చన్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. సో 10 నుంచి 2 ఎలా వచ్చింది? /5 చేస్తే మనకి 2 వస్తుంది. నెక్స్ట్ 40 నుంచి 10 ఎలా వస్తుంది? /4 చేస్తే 40 /4 అంటే 40లో మనకి 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 టైమ్స్. అలా 120 నుంచి 40 ఎలా వచ్చింది? /3 చేసుకుంటే వస్తుంది. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. 5 4 3 2 1 అంటే 240 /1 అంటే మనకి సేమ్ 240 వస్తుంది. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.